నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. శశి, ఇందాకేదో అంటున్నావు? అదే బాలు, డాడీ కాంట్రాక్ట్ కి సంబంధించిన చెక్స్ ని మనం ఇష్యూ చేయాలి కదా. అవును కదా. అమౌంట్ ఎంత? ఎంతో లేదల్టో. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద జస్ట్ 40 crores. ఓ అంతేనా? శశి, చెక్ బుక్ ఇవ్వు. అయ్యో శశి, ఏమైంది? వాళ్ళు చెక్ బుక్ అయిపోయినట్టుంది. సో వాట్? పిఏకి ఫోన్ చేసి చెక్ బుక్ రెడీ చేయమని చెప్పు. హలో, చెక్ బుక్ తీసుకొని ఇమీడియట్గా ఛాంబర్కి రండి. అల్లుడు, చిన్న టెక్నికల్ ప్రాబ్లం. 40 కోట్లు ఒకే చెక్తో కాకుండా దాన్ని డివైడ్ చేసేస్తే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్స్ ఓకే మావయ్య, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. డాడ్ చూసావా, అది బాలు అంటే. బిజినెస్లో మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకున్నాడో చూసావుగా. చెప్పండి మేడం. ఒక్కో చెక్కు 10 కోట్ల చొప్పున 4 చెక్కులు రెడీ చేసి తీసుకురండి. You can do the pretty little thing, I'm not knackered. It is a plane, even if you blast up. People go insane, I'm fucking like a raja. You think you the black man, now you got the sad side. Once you looking at me, you will not pretty good trap. Running for the light, not why you shining by that. What you gonna say? Come on, feel the stupid backstop. Come on, feel the stupid backstop now. Yeah, come on, feel the stupid backstop now. Yeah, come on, feel the stupid backstop now. ఇంకా నిలబడ్డారే? Go! Get the checks immediately. సారీ మేడం, చెక్ బుక్స్ లేవు. వాట్? చెక్ బుక్స్ లేకపోవడం ఏంటి? సారీ సార్, బ్యాంక్లో ఏదో టెక్నికల్ ఇష్యూ అంట. చెక్ బుక్స్ని రిలీజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. నాన్సెన్స్, ఇదంతా ముందే చూసుకోవాలి కదా. ఓ మై గాడ్, ఇప్పుడెలా? సీత, నువ్వా? నేనే చెల్లి. ఈ కూలింగ్ గ్లాసెస్ అంటే నీకు చాలా సెంటిమెంట్ కదా, అందుకే నువ్వు ఇంట్లోనే మర్చిపోయావని నేనే తీసుకొచ్చాను. శశి, ఈ కూలింగ్ గ్లాసెస్ నీకే కాదు నాకు కూడా స్టైల్గానే ఉన్నాయి కదూ. అవును, మీ ముగ్గురు ఏదో టెన్షన్లో ఉన్నారేంటి? ఏమైంది? చెక్ బుక్స్ స్టాక్ అయిపోయాయి మేడం. ఓ అవునా? అయ్యో శశి, మరి ఇప్పుడు ఎలాగా? ఎవరికైనా అర్జెంటుగా చెక్కుల్ని రాసివ్వాలంటే మీరేం చేస్తారు? ఇంకేంటి చేసేది, వెయిట్ చేయడం తప్ప.
మీరు వెయిట్ చెయ్యాలనే నేనే ఆ చెక్ బుక్స్ని మా పిఏ చేత దాచిపెట్టించాను. వదినా, కష్టపడి నువ్వు ఇంత దూరం రావడం ఎందుకు? మరిది గారు, ఇందులో కష్టమేముంది? నా చెల్లెలు శశి కోసం నేను ఏమైనా చేస్తాను. తను కూడా అంతే, నా కోసం ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తుంది. అంతే కదా శశి? అబే, వాస్తు ఈజ్ నాట్ గుడ్. ఏంటమ్మా, నీకు వాస్తు కూడా తెలుసా? అయ్యయ్యో, ఒక్క వాస్తేంటి, ఆవలించకుండా పేగుల్ని లెక్క పెట్టడం కూడా నాకు బాగా తెలుసు. చేస్తా. మొత్తం వాస్తు దోషాలని నేనే సెట్ చేస్తాను. పిఏ గారు, ఆఫీస్ మొత్తాన్ని నాకు చూపించండి. అలాగే. ఎందుకు? ఎందుకేంటి? ఏ మూలన ఏ లోపం ఉందో, ఏ పక్కన ఏ బొక్కలున్నాయో కళ్ళారా చూసాకే కదా రిపేరు స్టార్ట్ చేయాల్సింది. ఇదిగో చెల్లి, నీ స్పెక్స్. పిఏ గారు, మేడం. మీరు రండి. అలాగే మేడం, పదండి. ఇది కాన్ఫరెన్స్ హాల్ మేడం. ఇక్కడ మన స్టాఫ్ అంతా వర్క్ చేస్తారు. ఇది వెయిటింగ్ రూమ్ మేడం. రండి మేడం, రండి రండి మేడం. మేడం, ఇదే శ్రీరామ్ గారి గది. చూడండి మేడం, ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీ బాధ్యతల్ని తన భుజాన వేసుకుని రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటేనే మార్కెట్లో నెంబర్ 1 అనిపించేలా చేసిన శ్రీరామ్ సార్కి మొన్నటిదాకా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆ మహానుభావుడికి కావాలని అవమానించినట్టు ఎక్కడ కూర్చోబెట్టారు చూడండి. మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కలమా కలమా కలమా. ఇంతకీ ఆ అబ్బాయి మన అమ్ములకి నచ్చాడో లేదో ఇంకా చెప్పలేదేంటమ్మా? నేను అదే ఆలోచిస్తున్నాను తాతయ్య. మన అమ్ముల సంగతి మీకు తెలుసు కదా, చిన్న విషయాల్లోనే నిర్ణయాలు తీసుకోవడానికి చాలాసేపు ఆలోచిస్తుంది. ఇది తన పెళ్లి విషయం, అంత తొందరగా చెప్పగలుగుతుందా? ప్రాణి, ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది? ఆ అబ్బాయినే చేసుకో అని మనం చెప్పడం లేదు కదా. ఈ సంబంధం నచ్చకపోతే మరో సంబంధం చూద్దాం. సరేనండి, అమ్ముల్నే పిలిచి తన మనసులో ఏముందో తెలుసుకుందాం. అమ్ములు, అమ్ములు, ఒకసారి ఇలా రామ్మా. అమ్మ పిలుస్తుంది. ఆ అబ్బాయిని గురించి అడగడానికి అయ్యుంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? అమ్ములు, త్వరగా రామ్మా.
వస్తున్నానమ్మా. తాతయ్య నిన్నేదో అడుగుదాం అనుకుంటున్నారు. తాతయ్య, అదేనమ్మా, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఎలాంటి బలవంతం లేదములు. ఎస్ఆర్ నో ఏదో ఒకటి చెప్పు. చెప్పవే, అలా మౌనంగా ఉంటే ఏంటర్థం? చెప్పమ్మా, నీ మనసులో ఇంకెవరైనా అబ్బాయి ఉంటే తనెవరో నిర్భయంగా చెప్పు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చందు, కరెక్ట్ టైంకే వచ్చావు. సార్, నేను మీ దగ్గరున్న ఆఫీస్ ఫైల్స్ కోసం వచ్చాను. ఫైల్ సంగతి తర్వాత కానీ ముందులా రా. ఏంటి సార్ అది? రా చెప్తా. రాము, అమ్మా, బాగా చూసి చెప్పండి, ఈ జంట ఎలా ఉంది? అత్తమ్మా, ఈడు జోడు బాగుంది కదా? ఏంటమ్ములు, ఇప్పటికైనా నువ్వే చెప్తావా లేక నన్నే చెప్పమంటావా? రాము, నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు. సరే సరే, డైరెక్ట్గానే చెప్తాను. మన అమూల్య, ఈ చందు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అన్నయ్య, ఏంటమ్మా ఆడపడచ్చు? నీ గుట్టు మీ అన్నయ్యకి ఎలా తెలిసిపోయిందనా? పిచ్చిదానా, నా చెల్లెలి మనసులో ఏముందో ఆ మాత్రం నేను తెలుసుకోలేనా? ఇవాళ చందు, నువ్వు టెన్షన్తో మాట్లాడుకుంటుంటే అది నేను విన్నాను. ఏంటి నువ్వు మంచి ఛాన్స్ మిస్ చేసావు కదా? మన లైఫ్ మారిపోయే మ్యాటర్ చెప్పమంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ని చేంజ్ చేయమని చెప్తావేంటి? నా వల్ల కాలేదు, ఇంకోసారి ట్రై చేస్తాను. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ నేను చావుకు దగ్గర అవుతున్నట్టే గుర్తుంచుకో. చందు, ఆగు. అమ్మో, ఇప్పుడైతే నువ్వు నన్ను ఆపగలిగావు, కానీ ఆ యమధర్మరాజు నా ప్రాణాల్ని లాక్కెళ్తున్నప్పుడు మాత్రం నువ్వే కాదు, ఇంకెవ్వరూ ఆపలేరు. అన్నయ్య, అది నీతో నేను చెప్పాలనుకున్నా చెప్పలేకపోయావు. అమలు, నువ్వు చెప్పలేక ఇబ్బంది పడిన విషయాన్ని ఆయన నాతో చెప్పారు.
నీ మనసులో ఏముందో తెలిసాక ఇక మేమే అత్తమ్మ వాళ్ళకి చెప్పేయాలని నిర్ణయించుకున్నాము. థ్యాంక్ గాడ్, నేను కష్టపడకుండా అంతా వీళ్లే చేసేలా ఉన్నారు. ఇది ఒకందుకు మంచిదేలే. అమ్మా, నాన్న, తాతయ్య, ఇప్పుడు అర్థమైంది కదా అది విషయం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. చందు ఎంత మంచివాడో గుడి దగ్గర చూసినప్పుడే మాకు అర్థమైంది. అది తనెవరో ఏంటో ఇంకా మనకు తెలియదు కదా. నేను ఒక అనాథని. నాకంటూ వెనక ముందు ఎవరూ లేరు. అమూల్యని ప్రేమించినప్పుడు నాకదేది గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ల ముందు నిలబడితే అంత అదృష్టం మాత్రమే కాదు, ఆ అర్హత కూడా నాకు లేదు అనిపిస్తోంది. మీ కంపెనీలో ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగిగా పనిచేసే నేను నా అర్హతను మించి ఆశపడి ఒక తప్పు చేశాను. నన్ను క్షమించండి. చందు, అమూల్య, ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి అబ్బాయి చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కలవాలి. ఇంత పెద్ద అయోధ్య నిలయంలోకి కుటుంబమే లేని నేను అడుగుపెట్టేంత యోగ్యుణ్ణి కాను. ఐఎమ్ సారీ. చందు ఆగు. వెళ్ళి కార్తీ, నేను నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలి. సారీ మేడం, షెడ్లో నాకు చాలా పని ఉంది, నేను బయటికి రాలేను. నీ ఉద్యోగం ఊడిపోకుండా ఉండాలి అంటే నువ్వు రావాల్సిందే. పాపం, ఎందుకే అతనితో అలా ఆడుకుంటావు? ఎంత పనుడైతే మాత్రం నువ్వింత టార్చర్ పెడితే తట్టుకోలేడేమోనే. మీరేమీ అతని మీద జాల్ చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ శైలుకి బాగా తెలుసు. పదండి. చెప్పండి మేడం, ఎంత దాకా వెళ్ళాలి? నేను స్టాప్ అని చెప్పేదాకా, లేదా కార్లో ఫ్యూయల్ అయిపోయేదాకా వెళ్తూనే ఉండాలి. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నా చెల్లిని మర్చిపో. తేడా వచ్చిందో ఇదే పార్క్లో నీకు బొంద పెడతా. రే చందు, ఏమైందిరా? అడుగుతుంటే చెప్పవేంట్రా?
ఏదో పోగొట్టుకున్నట్టు తాగుతూ కూర్చున్నావంటే కొంపదీసి ఆ అమూల్య వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదా? అదేం లేదు. మా పెళ్లికి అమూల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న, అమ్మ, నాన్న, తాతయ్య అందరూ ఒప్పుకున్నారు. మరి ఇంకేట్రా సమస్య? మన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు హ్యాపీగా ఉండాల్సింది పోయి నీ మొహంలో టెన్షన్ ఎందుకు? ఎందుకా? అమూల్య చిన్నన్నయ్య ఆదిత్య ఉన్నాడే, వాడే మా పెళ్లిని చెడగొట్టేలా ఉన్నాడు. ఏమంటున్నావురా? అవును, నేను అమూల్య పార్కులో ఉండగా ఆ ఆదిత్యగాడు మమ్మల్ని మళ్ళీ చూసినట్టున్నాడు. అమూల్య వెళ్లేదాకా ఆగి నన్ను కలిసి ఇంకోసారి తన చెల్లెలతో కనిపిస్తే ప్రాణాలు తీస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, వాడు ఎప్పుడో ఎక్కడో నన్ను రాంగ్ టైంలో చూశాడంట. అది గుర్తు రావటం లేదు. గుర్తొస్తే మాత్రం నన్ను వదిలిపెట్టానని హెచ్చరించాడు. అర్థమైందిరా. గతంలో నువ్వు ఏదో వెధవ పని చేసి వాడి కళ్ళలో పడి ఉంటావు. అందుకే వాడికి అంత కోపం వచ్చి ఉంటుంది. రే చందు, ఎంతో కష్టపడి ఆ పిల్లని లైన్లో పెట్టావు. మంచివాడిగా నటిస్తూ పెళ్లిదాకా తీసుకొచ్చావు. ఆ 3 ముళ్ళు పడేదాకా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం చాలా మంచిది. అబ్బా, ఆ పిచ్చి మహోది అమూల్యకి అనుమానం రాకుండా నేను అన్ని మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా నా మీద మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఆ ఆదిత్యగా నేను చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. రే, వాడి సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. ఇక మీదట నువ్వు పాత తిరుగుళ్ళు కట్టిపెట్టి కొన్నాళ్ల పాటు బుద్ధిమంతులా ఉండరా. ఈ పెళ్లి జరిగితేనే నా పగ తీరేది, అది మాత్రం మర్చిపోకు. రే, రే గోరా, చెప్పండి అయ్యా. ఆ సూర్యనారాయణ చిన్నమ్మనవుడు ఆదిత్య తెలుసు కదా? తెలుసయ్యా. ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఆ కాశీ మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడు. వాడే మన దారికి అడ్డు వచ్చేలా ఉన్నాడు. చెప్పండి అయ్యా, వాడిని వేసేయమంటారా? మన వాళ్ళ నలుగురిని రెడీగా ఉండమని చెప్పు. టైం చూసి ఆ ఆదిత్య గాడి కాళ్ళు చేతులు తీసేయమని చెప్పాలి. అలాగే అయ్యా. నేను ఈ కుటుంబానికి చెందినవాణ్ణి కాదు. ఆ సంగతి నీకు తెలుసు. శశి, కాసేపు సరదాగా ఎటైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? ఏమంది డార్లింగ్, అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? బావగారి గురించి. అన్నయ్య గురించా? అవును బాలు, నాకు ఒక డౌట్ ఉంది, తీరుస్తావా? ఓకే, ఏంటది? మీ రామన్నయ్య మీ కుటుంబానికి చెందిన మనిషేనా? శశి, అదేం ప్రశ్న? ప్రశ్నకి ప్రశ్న కాదు, ఆన్సర్ కావాలి బాలు. టెల్ మీ, బావగారు మన ఫ్యామిలీకి చెందిన మనిషేనా కాదా? అరే, అసలు నీకు డౌట్ ఎందుకు వచ్చింది శశి? మా అమ్మకి రామన్నయ్య పుట్టిన కొన్నేళ్ల తర్వాత నేను, ఆదిత్య, అమూల్య పుట్టాం. ఆర్ యు ష్యూర్? ఇప్పుడేంటి, మా అందరి బర్త్ సర్టిఫికెట్స్ చూపించమంటావా శశి? ఈ ఇంట్లో ముందుగా పుట్టింది రామన్నయ్యే కాబట్టి మా అమ్మ వాళ్ళు తననే ముందుగా కంపెనీ బాధ్యతలు నిర్వర్తించమని మేనేజింగ్ డైరెక్టర్ని చేశారు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా? ఓకే.
అది నిజమైతే బావగారు సీతక్కతో అలా ఎందుకు చెప్పినట్టు? అన్నయ్య ఏం చెప్పాడు? నేను ఈ కుటుంబానికి చెందిన వాణ్ణి కాదు అని. శశి, నీకు ఈ మధ్యన టెన్షన్స్ చాలా ఎక్కువయ్యాయి. అందుకే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. అసలు అన్నయ్య ఉదయంతో ఏమన్నాడో నువ్వేం అర్థం చేసుకున్నావు? బాలు, ఐమ్ నాట్ అ ఫూల్. అక్షరాల మీ అన్నయ్య చెప్పిన మాటనే నీకు చెప్తున్నాను. నో, అలాంటి ఆలోచనే అనవసరం. కమాన్, లెట్స్ గో. నో, ఈ మ్యాటర్ ఏంటో క్లియర్ అయ్యేదాకా నేను ఎక్కడికి రాను. సంథింగ్ ఇస్ ఫిషీ. అదేంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఇంట్లోనూ కంపెనీలో కూడా ఎదురే లేకుండా ఉంటుంది. వేస్ట్ ఫెలో వీడే కాదు, ఈ జనాలందరూ ఇంతే. ఏయ్, కళ్ళు కనిపించడం లేదా గుద్దేశావ్? నా కళ్ళ సంగతి సరే, నీ కళ్ళేమయ్యాయి? కాకులు ఎత్తుకెళ్ళాయా? నువ్వు కూడా డాష్ ఇచ్చావుగా. దీనితోనేంటి నాకు డూప్లా ఉంది. దీని స్పీడ్ ఏంటి నాతో పోటీ పడేలా ఉంది. ఎవరు నువ్వు? ముందు నువ్వెవరు? నేను ఈ ఇంటి కోడల్ని. ఓ, నేను అమూల్య ఫ్రెండ్ని. నిన్నెప్పుడు చూసినట్లేదే. ఈ ఇంటికి నేను రావడమే ఫస్ట్ టైం. రాని మనిషిని నువ్వెలా చూస్తావు? గుర్తుంచుకుంటాను. డాష్ ఇచ్చావుగా, నేను మర్చిపోను. ఏయ్, నా ఇంటికొచ్చి నా మీద కౌంటర్లేస్తావా? ఓయ్, నీ ఇల్లైనా నా ఇల్లైనా నా ఒరిజినాలిటీ ఎప్పుడు మారదు. నిన్ను. నీ పేరేంటి? అప్పలమ్మ. నీ పేరేంటి? సుబ్బాయమ్మ. శైలు, అబ్బా వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నానే. అవును, ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? చెప్తాను కదా, నా రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఈ అమ్మునే ఓ డమ్మి అనుకుంటే దీనికి కంచు లాంటి ఫ్రెండ్ కూడానా? పేరుతో ఒక ఆడది మరీ ఇంతగా దిగజారిపోతుందా? పొదరిల్లు లాంటి ఈ అయోధ్య నిలయాన్ని ముక్కలు చెక్కలు చేస్తానని నా భర్తని బెదిరించి అడ్డమైన ఆటలు ఆడుతుందా? ఇన్నాళ్ళు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ శశిరేఖ తను అనుకున్నది ఎలా సాధించిందో నేను కూడా అదే రూట్లో దెబ్బకి దెబ్బ తీస్తాను. నా భర్త గౌరవాన్ని నేను కాపాడతాను. సీత, ఇక్కడున్నావా? సీత, అమ్ములు పెళ్ళి వీలైనంత తొందరగా చేసేయాలని అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి మంచివాడు, ఇక ఆలోచించడానికి ఏముంది, చేసేద్దామండి. అవును, చందు కష్టం సుఖం తెలిసినవాడు, నాలాగే అనాథ కూడా. ఎందుకండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు? నేను చెప్పింది నిజమే కదా. అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలా?
వద్దండి, ఇంకెప్పుడు అలా అనొద్దు. అయినా మీకేం తక్కువ అండి? అమ్మ లాంటి అత్తమున్నారు, పెంచిన తండ్రి, తాతగారు, మీరు అభిమానించే తమ్ముళ్ళు, చెల్లెలు కూడా ఉన్నారు కదా. వాళ్లే కాదు, ఇంకో ముఖ్యమైన వ్యక్తి కూడా ఉంది. అది కూడా చెప్పు. సీత, కష్టంలోనూ సుఖంలోనూ ఈ రాముడికి తోడుగా నీడగా నిలిచే ఆ దేవత పేరు సీతా మహాలక్ష్మి. మరి మహారాజులాగా ఉండక మీకెందుకండి బెంగ? ఇది పాణిగ్రహణంతో ముడిపడ్డ 7 జన్మల బంధం. ఈ సీతే రాముడికి తోడు, నా రాముడే ఈ సీతకి నీడ. ఎవరు ఉన్నా లేకపోయినా మీకు నేనున్నాను, కడదాకా ఉంటాను. సీత, నిన్నొక మాట అడగనా? ఏంటది? అదే, ఆఫీస్లో చెక్ బుక్స్ అయిపోయాయంట. లాస్ట్ వీకే నేను 20 చెక్ బుక్స్ తెప్పించాను. కానీ శశి అడిగినప్పుడు మన పిఏ కావాలనే చెక్ బుక్స్ లేవు అని చెప్పాడంటే అందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందేమో అని. అయ్యా శ్రీరామ్ గారు, ఇప్పటికీ నా హ్యాండు మీ హ్యాండ్తోనే ఉంది కదా, నా మీదేనా అనుమానం? చిచి, అదేమీ లేదు. కానీ ఆ శశి విషయంలో నువ్వు ఇంటర్ఫీర్ అయితే అనవసరంగా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోననే నా భయం. ఎందుకైనా మంచి సీత, నువ్వు కాస్త అలర్ట్గా ఉండు. అలాగేనండి. నా భర్తగా మీరు నాకేమవుతుందోనని భయపడుతున్నారు. మీ భార్యగా నేను మీ వైభవాన్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాను. అమ్మ శశి, బాబు బాలు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటత్తయ్య అది? మన అమూల్యకి వెంటనే పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. వాట్? అమూల్యకి అప్పుడే పెళ్ళా? అయినా అంత తొందర వచ్చింది? రే బాలు, నీ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? రేపో మాపో కాలేజ్ చదువు కూడా పూర్తయిపోతుంది. అందుకే మంచి సంబంధం వచ్చింది కాబట్టే అమూల్యకి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓ, మంచి సంబంధం వచ్చిందా? వెరీ గుడ్. అయితే పెళ్లి కొడుకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనలాగే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడా, లేక డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లాయర్ గానో, పోలీస్ ఆఫీసర్ గానో, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో అలా అలా దూసుకుపోతున్నాడా? ఎందుకంటే మన అమూల్య పెళ్ళి మన రేంజ్ ఫ్యామిలీ కుర్రాడితో జరగాలి కదా. నువ్వు చెప్పే అర్హతలేమీ ఆ కుర్రోడికి లేకపోయి ఉండొచ్చు, కానీ మన అమూల్య అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. యు మీన్ లవ్ మ్యారేజ్? అలాంటిదే అనుకో. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలిసి నేనే అమ్మ వాళ్ళకి మ్యాటర్ చెప్పేశాను. అబ్బాయి బుద్ధిమంతుడు కాబట్టి అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఓ, అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అంటే ఈ ఇంటికి కాబోయే అంత మంచి బుద్ధిమంతుడైన అల్లుడు ఎవరో నేను తెలుసుకోవచ్చా? మన ఆఫీసులో పనిచేస్తున్న చందు నేనమ్మా. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి నా కూలింగ్ గ్లాసెస్ తీసుకొస్తావా? మన అమూల్య చందు పరస్పరం ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మీ ఇద్దరి అభిప్రాయం కూడా చెప్పండమ్మా. మీరందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక మా అభిప్రాయంతో పనే ఉంది.
కాదమ్మా. ఏది కాదు తాతగారు. ఆఫ్టర్ ఆల్ మన ఆఫీస్లో పనిచేసే ఒక పిఏ గాడిని తీసుకొచ్చి ఈ ఇంటికి అల్లుడిని చేసుకోవడం మీ అందరికీ ఓకేమో, కానీ మాకు మాత్రం ఇష్టం లేదు. ఆ చందుగాడికి ముందు వెనక ఎవ్వరూ లేరు. నేను ఆ బాబుకి ఇష్టమని జీడిపప్పు కిస్మిస్లేసి సేమియా పాయసం చేసి తీసుకొచ్చాను కదేటి. సేమియా పాయసం ఏడి? వాడుంటేనే కదా తినిపించడానికి. అట్టగంటారేంటమ్మా? ఆ బాబు ఇంటికాడికి రాకపోతే మనమే పాయసం పట్టుకెళ్ళి ఆ బాబు కాడికెళ్ళి తినిపిస్తే సంబరపడిపోడేటి. ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళను. నా వల్ల కాదు రత్తాలు. ఇవన్నీ పట్టుకెళ్ళి పాత గాయాల్ని రేపి నా బిడ్డని నేను బాధ పెట్టలేను. నేను వెళ్ళలేను. అమ్మగారండి, తమరు ఏటి అనుకోనంటే ఒక మాట అడగమంటారేటి? ఏంటి రత్తాలు? తమరు రాలేకపోతే నేనే వెళ్ళి ఆదిత్య బాబుకి కమ్మటి పాయసాన్ని తినిపించి రమ్మంటారేటి? వదిరత్తలు, మనం అలా చేసామంటే ఆదిత్య మరింత బాధపడతాడు. దూరాలు దగ్గర కావాలంటే కాలం కలిసి రావాలి. అప్పటిదాకా మనం ఎదురు చూడక తప్పదు. ఆదిత్య, నా తండ్రివి కదా. ఈ అమ్మని క్షమిస్తావు కదా? అమ్మా, ఇవాళ నా పుట్టినరోజు. నేను ఇంట్లో ఉంటే నువ్వు నా కోసం ఈ పండగ నాడు ఎన్ని రకాల పిండి వంటలు చేసి నేను వద్దు వద్దు అన్న కొసరి కొసరి నాకు తినిపించేదానివి. నాకు తెలుసు కదా, దేనికైనా అదృష్టం ఉండాలంటారు. మీరేమో అక్కడ, మీకు దూరంగా నేనేమో ఇక్కడ. ఇలా ఎన్నాళ్ళో నాకు అర్థం కావడం లేదు. అమ్మ విలువ, అన్నం విలువ అవి దొరకనప్పుడే తెలుస్తాయని ఎక్కడో చదివాను. ఆ మాట అక్షరాల నిజం. ఐ మిస్ యూ, రియల్లీ ఐ మిస్ యూ అమ్మా. ఏంటి, నేను ఫోన్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? సారీ మేడం, అది మీ నెంబర్ అని నాకు తెలీదు. ఏంటి తెలీదు? నెల నెల నీకు జీతం ఇచ్చే వాళ్ళ నెంబర్స్ ని నీ ఫోన్లో ఫీడ్ చేసుకోవాలి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు?
సారీ మేడం, ఇప్పుడు సేవ్ చేసుకుంటాను. ఇదిగో నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను ఇలా చిటికేస్తే నువ్వు క్షణాల్లో రెస్పాండ్ అవ్వాలి. అండర్స్టాండ్? మింగడం మీద పెట్టే శ్రద్ధ వర్క్ మీద కూడా పెట్టు, బాగుపడతావు. ఏంటి చూస్తున్నావు? అదంతా క్లియర్ చేసి పనిచేయి. పుట్టినరోజు నాడు పరమాన్నం లేదు, కనీసం పొద్దున్నే టిఫిన్ తినే అదృష్టం లేదు. దేనికైనా ఉండాలి కదా. కాలమా ఎందుకే అంత కోపం, శూన్యమై మిగిలిపోతుంటే లోకం, కళ్ళలో కడలిలా పొంగే శోకం, నిన్నటి బంధాలు అన్నీ మాయమై పోయే క్షణం, ఒంటరై ఏ దిక్కు తోచని తీరానా కలలే కూర్చుతున్నది సమయం, ఎదలే కాచుతున్నది విలయం. ఏవండి, ఇవాళ నా మరిది ఆదిత్య పుట్టినరోజు. తను కూడా మనతో పాటు ఇంట్లోనే ఉండుంటే అత్తమ్మ వాళ్ళందరం కలిసి ఎంతో సంతోషంగా ఆదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని చెప్పేవాళ్ళం. పోనీలే సీత, ఏం చేస్తాం? కలిసి ఉండే అదృష్టం వాడికే కాదు, మనకు కూడా లేదు. అందుకే గ్రాండ్గా వాడి బర్త్డేని ఇంట్లో సెలబ్రేట్ చేయలేకపోయినా బర్త్డే కేక్ని వాడి దగ్గరికే తీసుకెళ్ళి మనసారా ఆశీర్వదించొద్దాం. ఏంటోనండి, ఇలా మనిద్దరమే కాకుండా అత్తమ్మ వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండదేమో. లే సీత, మా అమ్మ మనసు చాలా సున్నితమైంది. తన కొడుకుని మెకానిక్ షెడ్లో చూసి తను తట్టుకోలేదు. కళ్ళ నీళ్లు పెట్టుకొని బాధపడుతుంది. అది చూసిన ఆదిత్య కూడా తన పుట్టినరోజు నాడు మరింతగా దిగులు పడతాడు. అందుకే మనం మాత్రమే వెళ్దామని చెప్పాను. ఏమండి, అదిగోండి మన ఆదిత్య. కారాపండి. Wish you happy birthday. హ్యాపీ బర్త్డే. అనే
రే ఎవర్రా మీరు? మేము లేని టైంలో మా షెడ్కి ఎందుకు వచ్చారు? అర్ధరాత్రి మందు కొట్టి గొడవ చేయాలనుకుంటున్నారా? రేయ్, మేం మందేయడానికి రాలేదు, నిన్ను వేసేయడానికి వచ్చాం. రే ఎంత ధైర్యం మీకు? నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తారా? వార్నింగ్ ఇవ్వడం కాదు, నీ అంతు చూడటమే మా పనిరా. ఇదిగో చూడు, మీరెవరో నాకు తెలీదు. మీకు నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం పీకుతావురా? తమ్ముంటే రారా. చూడు, మొన్నటిదాకా నేను కూడా కాలేజీలో సై అంటే సై అన్నవాడిని. అలా బతకడం తప్పు అని తెలుసుకొని నా పద్ధతి మార్చుకొని కష్టపడి బతుకుతున్నాను. నా మెళ్ళో ఈ రుద్రాక్షమాల లేకపోతే మిమ్మల్ని మించిన రౌడీనే నేను కూడా. అబేవో మాటలొద్దు, ఈ రాత్రికి నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేస్తాం. ఏసేంట్రా? ఆదిత్య, అత్తమ్మా ఏం జరిగింది? సీత చూడమ్మా, ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది. ఆదిత్యకి ఏం జరిగిందో అని నాకు భయంగా ఉంది. ఏంటత్తయ్యా మీరు? గాలికి ఫోటో ఫ్రేమ్ కింద పడితే అంత భయపడాల్సిందేముంది? అయ్యో, మీకు ఎలా చెప్పను? నా బిడ్డకి ఏమైందనని నా తల్లి మనసు కీడు శంకిస్తోంది. అబ్బా, మీకు మరీ చాదస్తం ఎక్కువైపోతుంది. అరే, ఫోటో ఫ్రేమ్ పగిలిపోతే మళ్ళీ ఫ్రేమ్ కట్టించుకోవచ్చు కదా, ఆ మాత్రానికే టెన్షన్ పడిపోతారా? శశి, ఒక అమ్మగా భయము ఆరాటం తనకుంటాయి. అది అర్థం చేసుకోకుండా అలా కొట్టి పారేస్తావేంటి? నాది పిరికితనమే అనుకోండి, చాదస్తమే అనుకోండి, ఇంకేమైనా అనుకోండి,
ఆదిత్యని నా కళ్ళారా చూసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను. ఏంటిది? బయట ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడేలా ఉంది. ఈ రాత్రి వేళ మీరు బయటికి వెళ్తారా? ఏం అక్కర్లేదు. వద్దు, ఇంకెవరు ఏం చెప్పొద్దు. వర్షమే రాని, పిడుగులే పడని, తుఫాన్లే ముంచెత్తని నా బిడ్డ ఎలా ఉన్నాడు ఇప్పుడే వెళ్ళి చూసి తీరాల్సిందే. అత్తమ్మా, ఆగండి అత్తమ్మా. అత్తమ్మా, ఇద్దరే సెంటిమెంటల్ ఫూల్స్. ఆదిత్య గారు బతికితే ఏంటి, చేస్తే ఏంటి? ఆదిత్య, ఆదిత్య, అమ్మ సీత, అంత చీకటిగా ఉంది. ఆదిత్య, అయ్యో, జాగ్రత్త, చూసుకోండి. పర్లేదమ్మా. ఆదిత్య, 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 నాన్న, ఆదిత్య, 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 రండితమ్మా. ఆదిత్య, ఆదిత్య. అయ్యో సీత, జాగ్రత్తమ్మా. పర్లేదు, మెల్లగా. ఆదిత్య, 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 ఆదిత్య. అత్తమ్మా, సీత, ఏంటమ్మా? ఇది నేను ఆదిత్య మెడలో కట్టిన రుద్రాక్షమాల. ఈ మాల ఇక్కడ పడిందంటే మన ఆదిత్య ప్రమాదంలో ఉన్నట్టే. అత్తమ్మా, మీరేం కంగారు పడద్దు, మనం వెతుకుదాం. ఆదిత్య, 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 ఆదిత్య. అత్తమ్మా, అక్కడ ఆదిత్య, 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 నాన్న, ఆదిత్య, ఆదిత్య, రే ఆదిత్య, 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 ఆదిత్య. ఏమైందిరా?